గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఏపీపీఎస్సి కరెంట్ అఫైర్స్. సో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి స్టార్ట్ చేశామండి. సో డీటెయిల్డ్గా వీటి గురించి నేను ఈనాడు సాక్షి రెండింటిని అనలైజ్ చేస్తాను. సో మీకు చాలా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. దాంతోపాటు అనే లక్ష్యంతో మేనేజ్మెంట్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఫాలో అవ్వండి ఎవ్రీడే, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. ఓకేనమ్మా, చూడండి ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఏపీలో 32.47 ల్యాక్ మీకు ట్యాప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎయిమ్ చేస్తూ ఒక యాన్యువల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఒక యాన్యువల్ ప్లాన్ ఏపీ గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగిందమ్మా. యాన్యువల్ ప్లాన్ వార్షిక ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అప్పగించడం అనేది జరిగింది. సో ఏం చెప్తున్నారు అంటే గత ఏడాది లాస్ట్ ఇయర్ 14.34 ల్యాక్ ట్యాప్ కనెక్షన్స్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అండర్ జల్ జీవన్ మిషన్. జల్ జీవన్ మిషన్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ మిషన్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ అండి. అర్థమైందా? దీని గురించి కూడా ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం, కంగారు పడద్దు. సో జల్ జీవన్ మిషన్ ఎప్పుడైతే లాంచ్ చేసిందో దానిలో ప్రకారంగా లాస్ట్ ఇయర్ జల్ జీవన్ మిషన్లో ఏమనుకున్నారు, 2024 కల్లా 2024 ఏదైతే ఉంటుందో 2024 కల్లా విలేజ్లో రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి ప్రతి ఇంటికి ట్యాప్ లైన్ సప్లై అనేది ఇది చేయాలని చెప్పి ప్రొవైడ్ చేయాలనేటటువంటి ఎయిమ్తో మన తాలూకా జల్ జీవన్ మిషన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ స్టేట్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉందో సో 14.34 ల్యాక్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి లాస్ట్ ఇయర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ మేము 32.47 ల్యాక్ కనెక్షన్స్ అనేవి ఇవ్వబోతున్నామని చెప్పి తన తాలూకా ఇదేదైతే ఉంటుందో వార్షిక ప్రణాళిక యాన్యువల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని సమర్పించడం అనేది జరిగింది. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెంటర్కి అనేవాళ్ళు మనకి ఇది చేయడం సబ్మిట్ చేయడం అనేది జరిగింది. అండ్ స్టేట్లో ఉండేటటువంటి రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో 9.66 ల్యాక్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటుంటే మొత్తం 47.13% ఆఫ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయి హౌస్ హోల్డ్స్కి మనకు రక్షిత మంచినీరు ఏదైతే ఉంటుందో వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో ఈ ఆర్థిక సంవత్సరం ఈ ఫిజికల్ ఇయర్లో 32.47 ల్యాక్ ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇది చేయడం అనేది ఎయిమ్గా పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో మొత్తం 13 డిస్ట్రిక్ట్స్లో 17,044 విలేజెస్ ఏవైతే ఉన్నాయో విలేజెస్ని హర్ఘర్ జల్గా తీర్చిదిద్దాలని చెప్పి అంటే ప్రతి ఇంటికి 17,044 గ్రామాల్లో మొత్తం రిమైనింగ్ హౌస్ హోల్డ్స్ 32.47 ల్యాక్ హౌస్ హోల్డ్స్కి ట్యాప్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఆలోచనలో ఉండడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని మన తాలూకా సెంట్రల్ కమిటీ ఏదైతే ఉంటుందో సెంట్రల్ నేషనల్ కమిటీ వాళ్ళు కొనియాడడం అనేది జరిగింది, అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు కొన్ని చివాట్లు పెట్టి కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏం చెప్పారు అంటే ఎక్కడైతే వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ, దాంతోపాటు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కడైతే ఎక్కువగా నివసిస్తున్నారో, దాంతోపాటు డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కరువు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, దాంతోపాటు నీరు అత్యవసరమైనటువంటి ప్రాంతాలు, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కిందకు వచ్చేటటువంటి గ్రామాలు, సో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ కింద వచ్చేటటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. సో అక్కడ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంచాలి. దాంతోపాటు అక్కడ ట్యాప్ కనెక్షన్స్ అనేవి వాటర్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా ప్రొవైడ్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దానికోసం మొత్తం 54,568 మంది పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి చెందినటువంటి పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ కూడా అందించడం అనేది జరిగింది. మొత్తం ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో కలిపి 408 వీళ్ళు స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో నోడల్ ఆఫీసర్స్ని కూడా నియమించడం అనేది జరిగింది. ఎందుకు అంటే టు టేక్ ఫార్వర్డ్ దిస్ జల్ జీవన్ మిషన్. సో ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఇంకొన్ని హౌస్ హోల్డ్స్కి ఎక్స్టెండ్ అనేది చేయడం కోసం అదే మనకి ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. సో ఒక్కసారి మనం జల్ జీవన్ మిషన్ గురించి ఒకసారి ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు కన్ఫామ్గా ఎగ్జామ్లో రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? చూడండి అమ్మా. సో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో జల్ జీవన్ మిషన్ ఎన్విసేజెస్ టు సప్లై 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే.
సో ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోజుకి 55 లీటర్ల వాటర్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయాలి. ఎలా ప్రొవైడ్ చేయాలంట? త్రూ FHTC ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా 2024 కల్లా 2024 కల్లా మొత్తం అందరికీ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో వాటర్ స్కేర్సిటీ ఏరియాస్, డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ అనేది ఇది చేయాలి. దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఏంటి? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏదైతే ఉంటుందో, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీరు ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా స్టోర్ చేయడం కానీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, భూజలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేయడం కానీ, దాంతోపాటు హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ ఫర్ రీయూజ్, వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రీసైకిల్ చేయడం అనేది జరగాలి, దాన్ని రీయూజ్ కోసం రీసైకిల్ చేయడం అనేది జరగాలి. వీటి కోసం ఇది చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దీనికోసం ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ, సరైనటువంటి ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇప్పుడు ఫండింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అంటే ఫండింగ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఫండింగ్ ప్యాటర్న్ మీరు హిమాలయన్ స్టేట్స్ అండ్ దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసుకుంటే పాప మనకి డబ్బులు అనేవి రిసోర్సెస్ అనేది తక్కువ కదా. సో వాళ్ళకి సెంటర్ అనేది 100 రూపాయలు ఖర్చు అయితే 90 రూపాయలు అనేది సెంటర్ భరిస్తుంది, 10 రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే సరిపోతుంది. 90:10. అదే మిగిలిన రిమైనింగ్ స్టేట్స్కి ఎంత ఉంది? 50:50. అంటే సెంటర్ సగం, స్టేట్స్ ఏవైతే ఉంటాయి స్టేట్స్ సగం భరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి ఎంత అయితే ఇప్పుడు 50:50 అంటే 50% మన తాలూకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేస్తే ఇంకొక 50% ఎవరండి ఏర్పాటు చేస్తారు? మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వేరేస్ యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే మొత్తం 100% సెంటర్ ఏదైతే ఉంటుందో సెంటరే భరించడం అనేది జరుగుతుందమ్మా. సో దానికోసం ఈ నేషనల్ జల్ జీవన్ స్కీమ్ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క దీనిలో భాగంగా ప్రతి ఒక్క విలేజ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో విలేజ్ యాక్షన్ ప్లాన్తో ముందుకు రావడం అనేది జరగాలి. ప్రతి ఒక్క గ్రామము సో కార్యాచరణ ఏదైతే ఉంటుందో వాళ్ళ కార్యాచరణతో ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో ముందుకు రావడం అనేది జరగాలి. అర్థమైందా? ఈ విలేజ్ యాక్షన్ ప్లాన్లో 3 కంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వాటర్ సోర్స్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, చెరువులు కానీ ఏవైనా ఉంటే వాటిని సరిగ్గా మెయింటైన్ చేయడం. దాంతోపాటు వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో వాటర్ సప్లై కన్సిస్టెంట్గా వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ష్యూర్ చేయడం. దాంతోపాటు గ్రే వాటర్ ఆర్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, డొమెస్టిక్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ యూజ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని రీయూజబుల్గా మార్చడం. అర్థమైందా? దీనికోసం ఇది చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ యొక్క నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ 2021-22 కాను మనకి వార్షిక ప్రణాళిక, యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. మొత్తం 32.27 lakhs ట్యాప్స్ ఏవైతే ఉంటాయి ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఇవ్వబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు అందరికీ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us move to the నెక్స్ట్ ఆర్టికల్. సో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, ఇది కూడా సాక్షి నుంచే తీసుకున్నాను. గోదావరి డెల్టాకు భరోసా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఎందుకు ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన తాలూకా కెనాల్స్ ఏవైతే ఉంటాయో కెనాల్స్ మోడర్నైజేషన్కి పూనుకోవడం అనేది జరిగింది. ఎక్కడ కెనాల్స్? గోదావరి డెల్టా ఏదైతే ఉంటుందో గోదావరి డెల్టాలో ఉండేటటువంటి కెనాల్స్ యొక్క మోడర్నైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగింది. గోదావరి డెల్టా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతం ఇట్ ఈస్ వెరీ వెరీ ఫెర్టైల్ అండి. అర్థమైందా? చాలా చాలా సారవంతం. మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి 2 rivers అనేవి లైఫ్ లైన్స్. ఒకటి గోదావరి, రెండవది కృష్ణ కదా. సో వీటి తాలూకు వాటర్ని సమర్థవంతంగా, వాటర్ వేస్ట్ అనేది చేయకుండా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఈ ఫెర్టైల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ తాలూకా గోదావరి డెల్టా యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓన్లీ 2 months తప్ప, సంవత్సరం ప్రాయంలో ఓన్లీ 2 నెలలు తప్ప సంవత్సరం పొడుగున పంటలు అనేవి సుదీర్ఘంగా పండడం అనేది జరుగుతుంది. సో ఈ 2 months టైం ఏదైతే ఉంటుందో దీన్ని ఉపయోగించుకొని ఇవి ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో ఈ మనకి మోడర్నైజేషన్, ఈ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి పూనుకోవడం అనేది జరిగింది. సో వీటన్నిటిని మోడర్నైజ్ చేయాలని చెప్పి దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని తీసుకురావాలని చెప్పి మన తాలూకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు ఇది చేయడం, వాళ్ళకి ఆదేశాలు అనేవి, మనకి ఆర్డర్స్ అనేవి గవర్నమెంట్ జారీ చేయడం అనేది జరిగింది. ఇప్పటికే లాస్ట్ ఇయర్ మొత్తం దీంతోకోసం 148 కోట్లు ఏవైతే ఉన్నాయి, 148 crores ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ అనేది ఖర్చు చేయడం అనేది జరిగింది.
గోదావరి డెల్టాలో ఉండేటటువంటి చాలా కెనల్స్ ఎవరి టైంలో వచ్చినవంటే సర్ ఆర్థర్ కాటన్ టైంలో వచ్చినటువంటివండి. సో అవన్నీ అస్తవ్యస్తం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చూడండి అమ్మ, మీకు దే మే ఆస్క్ అబౌట్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై గోదావరి డెల్టా ఇరిగేషన్. అర్థమైందా? సో అలాంటి విషయాల్లో మీరు ఇవన్నీ తెలుసుకోవడం, కాన్సెప్చువల్ క్లారిటీ అనేది తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో వేసినటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్స్ ఇప్పటి వరకు పని అనేది చేస్తూ రావడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు అస్తవ్యస్తంగా మారిపోయినాయి, అవన్నీ ప్రాబ్లమెటిక్గా ఉన్నాయి. సో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరిగింది. సో వాటిని మళ్ళీ మోడర్నైజ్ చేస్తే తప్ప పూర్తిగా ఆయకట్టు శివారు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఏవైతే కెనాల్స్కి రీచ్ అవ్వనటువంటి ప్రాంతాలు ఏవైతే, కెనాల్ వాటర్కి అవైలబుల్ అవ్వనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అందించడానికి, వాటికి కూడా వాటర్ సప్లై అనేది అందించడం కోసం మోడర్నైజేషన్ అనేది చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు గోదావరి డెల్టాకి లైఫ్ లైన్ అయినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉంటుందో ధవళేశ్వరం బ్యారేజ్ని కూడా ఇంకా స్ట్రెంథన్ చేయబోతున్నాము. దాని తాలూకా సామర్థ్యం ఏదైతే ఉంటుందో, కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది పెంచబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. సో మన తాలూకా ధవళేశ్వరం బ్యారేజ్ యొక్క పూర్తి కెపాసిటీ ఎంత అంటే 2.931 టీఎంసీస్ ఆఫ్ వాటర్. అర్థమైందా? 2.9 టీఎంసీస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? సో మన గోదావరికి వచ్చేటటువంటి భారీ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో, ఫ్లడ్స్ వల్ల ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి చాలా ఇసుక ఏదైతే ఉంటుందో ఇసుక అనేది, శాండ్ అనేది కొట్టుకొచ్చేయడం అనేది జరుగుతుంది. ఈ శాండ్ ఎలా మారడం అనేది జరుగుతుంది? ఒక పోగులాగా మారడం అనేది జరుగుతుంది. దానివల్ల శాండ్ అనేది ఎక్కువ ఇది స్పేస్ ఆక్యుపై చేయడం వల్ల ధవళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. సో అందుకోసం ఏం చేస్తున్నారు? కొత్త ఒక రకమైనటువంటి న్యూ ఇవేవైతే ఉంటాయో ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడి ఈ శాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని పూర్తిగా తొలగించేసి సో కెపాసిటీ ఆఫ్ మనకి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో రీసెంట్గా చూడండి, మనకి డిజైన్ మేరకు అంటే అకార్డింగ్ టు ద డిజైన్ వాటర్ అనేది ఫ్లో అయ్యేలాగా ఒక కొత్త ఇదని తీసుకురావడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఏడీసీపీ. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా? ఏడీసీపీ, అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్. అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్ అనేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ వాడి సో ప్రెజెంట్ కెనాల్స్లో ఉండేటటువంటి వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో, వాటర్ ఫ్లో కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేస్తున్నారండి. అర్థమైందా? సో దాన్ని మెజర్ చేసి ఒకవేళ వాటర్ కెపాసిటీ అనేది, వాటర్ ఫ్లో అనేది తగ్గితే దాన్ని పెంచే విధంగా ఈ తాలూకా మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేపట్టడం అనేది జరుగుతుంది. అదే మనకి దీనిలోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ద అగ్రికల్చర్, మన తాలూకా ఆంధ్రప్రదేశ్ యొక్క పంట భూములు ఏవైతే ఉంటాయో అవన్నీ సుభిక్షంగా ఉండాలంటే గోదావరి డెల్టా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. అగ్రికల్చర్ మనకు స్టేట్ యొక్క అగ్రికల్చర్ ఎకానమీకి చాలా చాలా ఒక దీనిగా ఉండడం, సపోర్టివ్గా ఉండేటటువంటి ఇదేంటి అంటే మన తాలూకా గోదావరి డెల్టా. దీని తాలూకా మోడర్నైజేషన్ అనేది చాలా అవసరం అండ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. గవర్నమెంట్ కూడా అదే చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి. సో మనం మాట్లాడే నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, ప్రాథమిక విద్యకు కరోనా దెబ్బ. సో కరోనా కోవిడ్-19 ఎప్పుడైతే మన జీవితాల్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందో, ఎంటర్ అయిన తర్వాత బిఫోర్ కోవిడ్-19 ఆఫ్టర్ కోవిడ్-19 అనేటటువంటి విధంగా మన జీవితాలు మారిపోవడం అనేది జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 ఆడవాళ్ళ మీద, డొమెస్టిక్ వైలెన్స్ మీద ఇది చూపించడం కానీ, దాంతోపాటు ఎడ్యుకేషన్ మీద దాని ప్రభావం చూపించడం, ఎకానమీ మీద దాని ప్రభావం చూపించడం అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్, ప్రతి ఒక్క దాని మీద కరోనా తన ముద్ర వేయడం అనేది జరిగింది. ఈవెన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, మామూలుగా ఒక వ్యక్తి యొక్క ఇదేదైతే ఉంటుందో ఒక వ్యక్తి యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రెస్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ద వాల్యూస్ వీ లెర్న్ అట్ అవర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లో, దాంతోపాటు ద ఎడ్యుకేషన్, ద టెక్నిక్స్ దట్ వీ లెర్న్ అట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ అప్ ఏ పర్టికులర్ పర్సనాలిటీ. ఒక వ్యక్తిని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో అది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఎలా అయితే ఎడ్యుకేషన్ మీద కరోనా అనేది తన జులుం అనేది ప్రదర్శించిందో మన తాలూకా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఉంది. ఒకసారి ఛాలెంజ్ అనేది చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది అవ్వడం అనేది జరిగిందో. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్, దాంతోపాటు ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ కలిపి 39,317 స్కూల్స్ అనేవి ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? దీనిలో 17.35 lakh పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. సో దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 33,730 ఉన్నాయండి. మొత్తం 33,730 గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి. ఇందులో 8,600 స్కూల్స్లో
టీచరే ఉండడం అనేది జరిగిందంట. సో సరైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో, సరైనటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేక ఏం జరుగుతుంది, మనకి లెర్నింగ్ ఏదైతే ఉంటుందో లెర్నింగ్ కర్వ్ అనేది డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సరైన టైంలో ద ఇంపార్టెంట్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో వీళ్ళు లెర్నింగ్ లాస్ అవ్వడం అనేది వీళ్ళకి జరగడం అనేది జరుగుతుంది. సో 1 to 5 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక్కరే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందరికీ కలిపి ఒకే టీచర్ అనే వాళ్ళు ఉండడం అసాధ్యమమ్మ. అర్థమైందా? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే 2020 మనకి ఎడ్యుకేషనల్ ఇయర్ మాట్లాడుకుంటే కేవలం 2 months మాత్రమే వాళ్ళకి ఇదవ్వడం అనేది జరిగిందంట. 2 months మాత్రమే వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఏమైనా సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా? అవ్వదు. చాలా ప్రాబ్లం ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ద ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఫేసింగ్ వెరీ డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ డ్యూ టు COVID-19 ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. అర్థమైందా? సో స్పెషల్ రిక్రూట్మెంట్ అనేది జరిగితే తప్ప వీటికి మనం ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ని మనం ఇది చేయలేము అని చెప్పడం అనేది జరిగింది. సో ద గవర్నమెంట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్ నుంచి కాన్సన్ట్రేట్ చేయాలి. లేకపోతే ద ఫ్యూచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ అట్ స్టేక్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా భవిష్యత్తే నిజంగా ఒక సందిగ్ధంలో పడడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఈ పర్టిక్యులర్ టాపిక్ ఏదైతే ఉంటుందో దీనిలో చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా అందరికీ? వెరీ సింపుల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం, చూడండి. సో మనం మాట్లాడే నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, విదేశాలకు ఆంధ్ర పొగాకు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని నేను సాక్షిలోంచి తీసుకోవడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే మీకు టొబాకో ఏదైతే ఉంటుందో టొబాకో యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ విపరీతంగా పడిపోవడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ ద ఫ్లడ్స్ వల్ల పొగాకు అంతా పాడైపోవడం అనేది జరిగింది. దాంతోపాటు COVID-19 వల్ల పొగాకు ఏదైతే ఉంటుందో పొగాకు మొత్తం ఇదైపోవడం అనేది జరిగింది. సో ఈ పొగాకు ఉన్నటువంటి డిమాండ్ అనేది కంప్లీట్గా తగ్గిపోవడం వల్ల ఏం జరిగింది, పొగాకు యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ పడిపోయినాయి. సో పొగాకు యొక్క ప్రైసెస్, టొబాకో యొక్క ప్రైసెస్ అనేవి పడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వినూత్నమైనటువంటి ఒక వండర్ఫుల్ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఏంటి అంటే ఏపీ మార్క్ఫెడ్ ఏదైతే ఉంటుందో, ఏపీ మార్క్ఫెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో ఈ మార్కెటింగ్ ఫెడరేషన్ని దేనిలోకి తీసుకురావడం, ఈ తాలూకా టొబాకో ఇండస్ట్రీకి తీసుకురావడం అనేది జరిగింది. సో మార్కెటింగ్ ఫెడరేషన్ ఇంతకీ ఏం చేస్తుంది, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ నుంచి ప్రొడ్యూస్ అనేది కొనుక్కుంటుంది. ఫార్మర్స్ నుంచి ప్రొడ్యూస్ అనేది కొనుక్కొని ఫార్మర్స్కి ఒక బెటర్ ప్రైస్ ఏదైతే ఉంటుందో బెటర్ ప్రైస్ ఇస్తుంది. మామూలుగా చాలాసార్లు మనం అనుకుంటాం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, రైతులకు ఎందుకు నష్టం వస్తుంది, రైతుల పరిస్థితి బాగోలేదు ఫార్మర్స్ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు, మామూలుగా ఎందుకు అలా జరుగుతుంది, రైతు కూడా వ్యాపారమే చేస్తాడు కదా, మరి ఎందుకు వాళ్ళకి ఎప్పుడు నష్టాలు, ఎక్కువ మంది రైతులకు నష్టాలే వస్తాయి అంటే ఏంటో తెలుసా, రైతులకు ముందు ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం. అర్థమైందా? ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం. దాంతోపాటు పంట పండించడం తనే, విత్తనాలు చూసుకోవడం తనే, దాంతోపాటు ఈవెన్ సేల్ చేయడం, మార్కెటింగ్ చేయడం అది కూడా తనే. ఈ పంట పండించడంలో తనకి ఎక్స్పర్టైజ్ ఉంటుంది, బట్ సేల్ అండ్ మార్కెటింగ్లో తనకి ఎక్స్పర్టైజ్ ఉంటుందా? ఉండదు. పోనీ ఎక్స్పర్టైజ్ మరి మామూలుగా ఇప్పుడు చిన్న కంపెనీలు కూడా వీళ్ళే చేస్తున్నారు కదా సార్, ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నారు కదా ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు సురేష్ సార్ టీచ్ చేస్తారు, దాంతోపాటు సురేష్ సార్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకుంటారు మీరు గమనిస్తే. మరి సురేష్ సార్ ఏమైనా ఇదైందో ఎలా తెలుసు అంటే సురేష్ సార్ మినిమం ఎడ్యుకేషన్ అనేది చదువుకున్నారు కాబట్టి ఆయనకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది, ఎలా మాట్లాడితే ఎలా ఇది ఉంటుంది అని చెప్పి ఇది ఉంటుంది. బట్ కానీ మన ఇదేదైతే ఉంటుందో రైతులు ఎవరైతే ఉంటారో మినిమం ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి సో రైతుల నుంచి ఆ మార్కెటింగ్ భారం ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేయాలి, రైతులకు మినిమం ప్రైస్ అందించేసి ఆ మార్కెటింగ్ తంటాలేదో ఒక ఫెడరేషన్ అనేది, ఒక సొసైటీ అనేది చూసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మార్కెటింగ్ ఫెడరేషన్ సిస్టమ్ అనేది మొదట పంజాబ్ అనేది మనకి కంట్రీలో ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్, మిగిలిన ప్రొడక్ట్స్కి ఆంధ్రప్రదేశ్ ముందు నుంచే ఉండేది, బట్ టొబాకో ఇండస్ట్రీలో మొదటిసారి ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఎంటర్ అయ్యి లాస్ట్ ఇయర్ మొత్తం 103 crores విలువైనటువంటి 9.43 million kg టొబాకో ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? దాన్ని కొనుక్కోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డొమెస్టిక్ మెర్చెంట్స్ ఎవరు పొగాకు కొనుక్కోవడానికి రాకపోతే మేము ఏం చేస్తున్నాం, విదేశాలు ఎవరైతే ఉన్నాయో నువ్వు ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు ఫారిన్ కంట్రీస్కి శాంపుల్స్ ఏవైతే ఉంటాయో శాంపుల్స్ కూడా పంపించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? శాంపుల్స్ కూడా పంపిస్తే అక్కడ ఉన్నటువంటి టెస్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ టొబాకో ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగిందట. దే ఆర్ వెరీ విల్లింగ్ టు బై టొబాకో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? సో అదే మనకి ఇప్పుడు చెప్పడం అనేది
జరిగింది. సో లాస్ట్ ఇయర్ కరోనా అండ్ దాంతోపాటు న్యాచురల్ కెలామిటీస్తో పొగాకు యొక్క ప్రైస్ అనేది పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. సో ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ మార్క్ఫెడ్ ఏదైతే ఉంటుందో పొగాకు రైతులను ఆదుకోవడానికి ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ పొగాకును రైతుల నుంచి కొనుక్కోవడం అనేది జరిగింది. సో మొత్తం 12.93 మిలియన్ కేజీస్ ఇదేదైతే ఉంటుందో అంత మొత్తంలో 103 క్రోర్స్కి లాస్ట్ ఇయర్ కొనుక్కోవడం అనేది జరిగింది. కొని 3.50 మిలియన్ కేజీస్ ఏదైతే ఉందో అది మార్క్ఫెడ్ బయటకు అమ్మడం అనేది కూడా జరిగింది. అర్థమైందా? ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో నాకు ఇప్పుడు చెప్పండి, టొబాకో నా కామెంట్ బాక్స్లో చెప్పాలి. టొబాకో పొగాకు అనేది రబీ క్రాఫా ఖరీఫ్ క్రాఫా? ఖరీఫ్ క్రాపా నాకు చెప్పాలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్ ఎక్కువగా టొబాకో అనేది ప్రొడ్యూస్ చేస్తుంది? ఈ విషయాన్ని కూడా నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయాలి. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ నూజివీడ్ మ్యాంగో. సో కృష్ణా డిస్ట్రిక్ట్ యొక్క ఎకానమీలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడంలో నూజివీడ్ మ్యాంగో అనేది ముందుండడం అనేది జరిగింది. నూజివీడ్ మ్యాంగోలో ముఖ్యంగా బంగినపల్లి ఏదైతే ఉంటుందో బంగినపల్లి కానీ దాంతోపాటు తోతాపూరి కైండ్ ఆఫ్ మ్యాంగో ఏదైతే ఉంటుందో మ్యాంగోని బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నటువంటి విజయవాడ రైల్వే డివిజన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఫ్రైట్ లోడింగ్ అనేది ఎక్కువగా లాభం అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏంటి అంటే మన తాలూకా నూజివీడు మ్యాంగో ఏదైతే ఉంటుందో నూజివీడు మ్యాంగో మెనీ ఫారిన్ కంట్రీస్కి బంగినపల్లి కానీ తోతాపురి కానీ ఇవన్నీ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, సింగపూర్, దాంతోపాటు సౌత్ కొరియా, దాంతోపాటు ఒమన్ లాంటి కంట్రీస్కి కూడా ఎక్కువగా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో నూజివీడు మ్యాంగో ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుందంట. లాస్ట్ ఇయర్ మొత్తం 60 టన్స్ ఆఫ్ మ్యాంగో ఏదైతే ఉంటుందో మ్యాంగోని ఇది చేయడం అనేది జరిగిందంటమ్మా. మనకు నూజివీడ్ మ్యాంగో అనేది ఎగుమతి చేయడం అనేది జరిగిందంట నూజివీడ్ నుంచి. ఇప్పుడు ఏకంగా 100 టన్స్ ఏదైతే ఉన్నాయి 100 టన్నులు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నట్టు చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ కోవిడ్-19 మ్యాంగో యొక్క ధర ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పడిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో టన్ను ముందు 30,000 నుంచి 40,000 బంగినపల్లి ఉంటే ఇప్పుడు కేవలం 10,000 15,000 వరకు పడిపోవడం అనేది జరిగిందంట బికాజ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో కృష్ణా డిస్ట్రిక్ట్ ఎకానమీ గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు దిస్ నూజివీడ్ మ్యాంగో ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేమస్. ఇప్పుడు ఎక్కడికి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ లాంటి కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీన్నే మనకి దీనిలో ఇది చేయడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు మీకు అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది కూడా మన తాలూకా నూజివీడ్ మ్యాంగో యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏవైతే స్పెషల్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని దే ఆర్ ట్రయింగ్ టు మ్యాక్సిమైజ్ ద ఎక్స్పోర్ట్ క్వాంటిటీ. ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచడం ఎక్కువగా చేయాలని చెప్పి మన తాలూకా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. అదే మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మీకు వీలైతే ఎప్పుడైనా ఆర్టికల్ చదివేటప్పుడు క్వశ్చన్ దీని మీద వస్తుందా రాదా, క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అనేటటువంటి విధంగా మీరు ఆలోచిస్తూ చదువుకోవడం అనేది నేర్చుకోండమ్మా. ఓకేనా? మీకైతే చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఐటీ మేటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒక చిన్న కేస్ స్టడీలా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని నేను డిస్కస్ చేశాను. గ్రూప్ 1 వాళ్ళకి చాలా చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా మన తాలూకా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగడం అనేది జరిగిందంటే ఎంతకు పెరిగాయంటే 2,500 crores ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగిందంట. బికాజ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిఫరెంట్ మెజర్స్ అని చెప్పి ఇక్కడ మనకు పేపర్లో చెప్పారు. అంటే ఇంటర్నెట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం కానీ దాంతోపాటు మనకి ఎలక్ట్రిసిటీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది ఇదవ్వకుండా ఈవెన్ కోవిడ్ ఇయర్లో కూడా మేము గ్రోత్ అనేది సాధించామని చెప్పి గవర్నమెంట్ ఈజ్ బోస్టింగ్ అబౌట్ ఇట్. అర్థమైందా? మొత్తం 2,500 కోట్ల 2,500 crores ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగినట్లు 2020-21లో స్టేట్ యొక్క ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇదేదైతే ఉంటుందో మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగిందమ్మా.
అర్థమైందా? సో 2019-20లో మీరు చూసుకుంటే 2200 క్రోర్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకు ఐటీ సెక్టార్లో జరిగితే 2500 క్రోర్స్ ఎక్స్పోర్ట్ అనేది ఐటీ ఎక్స్పోర్ట్ అనేది మనకు దేనిలో జరగడం అనేది జరిగింది, మన 2020-21 ఇయర్లో జరగడం అనేది జరిగిందండి. సో మొత్తం 13% గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో గ్రోత్ రేట్ అనేది మనకు కనిపించడం అనేది జరిగింది అని మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ లాక్డౌన్ టైంలో ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ అనే డెసిషన్స్ తీసుకుందని చెప్పడం అనేది జరిగింది. సో మనకి విభజన ఏదైతే జరిగిందో స్టేట్ డివైడ్ అయినటువంటి టైంలో మన తాలూకా ఐటీ ఎక్స్పోర్ట్స్ 1500 క్రోర్స్గా ఉంటే ఇప్పుడు 2500 క్రోర్స్ అవ్వడం అనేది జరిగింది. సో గెస్ వాట్ మైట్ బి ద రీజన్స్, ఈవెన్ డివిజన్ టైం తర్వాత మనం తగ్గుద్ది అనుకున్నాం కదా. సో బట్ ఐటీ ఇంత డెవలప్మెంట్ రావడానికి ఎలాంటి నిర్ణయాలు అనేవి ప్రధాన పాత్ర పోషించవచ్చు అని చెప్పి వీరైతే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఏం జరుగుండొచ్చు మీ తాలూకా ఇది అని చెప్పి. అర్థమైందా? సో ప్రస్తుతం మనకు తాలూకా స్టేట్లో ఐటీ కంపెనీస్లో 45,000 మెంబర్స్ ఐటీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు పనిచేస్తున్నారు. సో వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ వర్క్ అనేది ప్రాబ్లం అవ్వకుండా, ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఇంపార్టెంట్ మెజర్స్ అనేది మన తాలూకా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరిగిందంట. 2018-19లో 2000 క్రోర్స్ ఉంటే 2019-20లో 2200 క్రోర్స్, 2020-21లో 2500 క్రోర్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది జరగడం అనేది జరిగింది. సో మనకి గ్రోత్ రేట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. నిజంగా ఇది మంచి విషయం. సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉంటుందో సర్వీసెస్ సెక్టార్కి నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ ఇది కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. వీలైతే ప్రతిరోజు మన తాలూకు అనాలిసిస్ అనేది ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఐ హార్డ్లీ టేక్ 15 to 30 మినిట్సే చెప్తాను. మనకి ఏపీ అండ్ ఇది నేషనల్ ఇందులో కవర్ చేయనండి. మనకి పేపర్లో వచ్చిన నేషనల్ నేను ఆల్రెడీ హిందూ అనాలిసిస్లోను పిఏబీ అనాలిసిస్లో ఆల్రెడీ చెప్తాను కదా. సో అవి కూడా ఫాలో అవ్వండి. స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో 30 మినిట్స్లో మ్యాక్సిమం తక్కువ వస్తాయి మనకి స్టేట్ కరెంట్ అఫైర్స్. బట్ నేను వీలైన ఎక్కువ ఆర్టికల్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అర్థమైందా? సో చిన్న ఆర్టికల్స్ కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చక్కగా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? మీకు చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. అడ్మిషన్స్ కోసం కావాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 అడ్మిషన్స్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రత్యూష మేడంకి చాలా లైఫ్ టైం వ్యాలిడిటీతో మేము కోర్సులన్నీ ఆఫర్ చేస్తున్నాం. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి పునాదుల నుంచి మీకు అర్థమయ్యేలా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ఎవరైనా టీఎస్పీఎస్సీ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా కరెంట్ అఫైర్స్ చేస్తాను. సో రెండింటికి కరెంట్ అఫైర్స్ వేరువేరుగా చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? రైట్. సో మళ్ళీ రేపు కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. బాయ్.